శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత యజ్ఞములన్నింటిలోనూ ఏది సర్వశ్రేష్టమైనదో వచించుచున్నారు. శ్రేయాంద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మ కిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ అర్జున, ద్రవ్యము వలన సాధింపబడు యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది. ఏలయనినా సమస్త కర్మమును నాశము కానిదగుచు ఫల సహితముగా జ్ఞానమునందే పర్యవసించుచున్నది. ఆ జ్ఞానమునందే అంతర్భూతమగుచున్నది. జ్ఞానయజ్ఞమనగా తత్వ విచారణ, తత్వం పదార్థ శోధన, ఆత్మానాత్మ వివేక దృగ్దృశ్య వివేచనము, శ్రవణ మనన నిధిధ్యాసనములు, ఇంద్రియమనో నిగ్రహము, వాసనాక్షయము మున్నగునవి. ద్రవ్యయజ్ఞములనగా ధనధాన్య వస్తువులచే సాధింపబడు సత్కార్యములు మున్నగునవి. ద్రవ్యయజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞము ఉత్కృష్టమైనది. ఏలయనగా ప్రతి జీవి యొక్క శర్మ లక్ష్యము మరచిపోయిన తన నిజస్వరూపమును తిరిగి జ్ఞాపకము పెట్టుకొనుటయే యజ్ఞము. ఇక్కడ మనకు అనేక రకాల యజ్ఞములు, 12 రకాల యజ్ఞాలు మనకి ఈ భగవద్గీతలో ఇప్పుడు దాకా భగవానుడు తెలుపుతూ వచ్చారు. అయితే ఈ 12 రకాల యజ్ఞాలే కాకుండా వేదములో ఇంకా అనేక రకాలైన యజ్ఞాలు కూడా ఉన్నాయి అని మనకి చెప్తూ ఉన్నారు. అయితే ఎన్ని యజ్ఞాలు ఉన్నప్పటికీ కూడా అన్ని యజ్ఞముల కంటే శ్రేష్టమైనది, మిగులైనది ఏది అంటే జ్ఞానయజ్ఞము. ఎందుకు ఈ జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది? అన్నీ యజ్ఞాలు కూడా, అన్ని కర్మలు కూడా ఈ జ్ఞానమునందే అంతర్భూతములు కావున, అంటే ఈ జ్ఞానమునందు నుంచే ప్రతి ఒక్క కర్మ కూడా ఆవిర్భవించుచున్నవి, అంటే ఉత్పన్నమవుతున్నవి, మళ్ళీ ఈ జ్ఞానమునందే విలీనమైపోవుచున్నవి. అందువల్ల ఈ జ్ఞానయజ్ఞము అన్నింటికంటే సర్వశ్రేష్టమైనదని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేయుచున్నారు. అయితే ఇక్కడ ప్రతి జీవి యొక్క చివరి లక్ష్యము ఏంటిది అంటే మరిచిపోయిన తన నిజస్వరూపమును తిరిగి జ్ఞాపకము తెచ్చుకొనుటే అగును. అనగా ఆత్మజ్ఞానమని అర్థము. అంటే మనము మన స్వరూపము వాస్తవంగా ఆత్మ యొక్క స్వరూపమే. మరి ఆత్మ యొక్క స్వరూపము మర్చిపోయినందువల్ల ఈ దృశ్య వ్యామోహము, ఈ దృశ్యానికి సంబంధించిన అనేక రకాలుగా, అనేక విధాలుగా, అనేక రూపకాలుగా గోచరించి ఏ దృశ్యరూపకమైతే ఉన్నదో
అది నిజము అని మనం ఇక్కడ భ్రమపడి ఆ దృశ్యము ఎమ్మట పడిపోవటం. ఇక్కడ జ్ఞానయజ్ఞం అంటే ఏమిటంటే, జ్ఞానం అంటే తత్వం, అంటే ఏది వాస్తవమైన తత్వము, ఏది నిజము, అంటే ఏది నిజమైన వస్తువు నుంచి ఇది మొత్తం ఈ కనిపించే ఈ బ్రహ్మాండం మొత్తం కూడా ఇన్ని రకాలుగా సృష్టి అవుతూ ఉన్నది. అదే మళ్ళీ సర్వక్రియలు జరుపుతూ మళ్ళీ లయమైపోతూ ఉన్నది. దీనికి మూలం ఏంటిది, ఏంది ఈ మూలమైన వస్తువు అని ఆ మూలమైన వస్తువు కోసం పరిశోధన చేసేది ఏదైతే ఉందో అదే ఇక్కడ జ్ఞానయజ్ఞము అన్నమాట. అంటే ఆత్మ అంటే ఏంది, అనాత్మ అంటే ఏమిటి అని ఈ ఆత్మ అనాత్మల గురించి తెలుసుకునే జ్ఞానం, వివేకం ఏదైతే ఉందో అటువంటి వివేకము. అంటే దృక్కంటే ఏమిటి, దృశ్యం అంటే ఏమిటి. దృశ్యం అంటే మనకందరికీ తెలుసు, ఈ కనపడే రూపకం మొత్తం కూడా మన మనస్సు దగ్గర నుంచి ఏదైతే ఈ కంటి ద్వారా కానీ ఈ కనపడే దృశ్యం మనకే జ్ఞానానికి తెలివికి అందింది ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా దృశ్య యొక్క స్వరూపమే. అయితే ఈ దృశ్య స్వరూపము మనకు గోచరం కావాలి అంటే దీని అంతర్గతంగా కనపడకుండా దృక్స్వరూపం అంటూ ఒకటి ఉండాలి. లేకపోతే ఈ దృశ్యం అనేది అట్లా గోచరించి మళ్ళీ ఎమ్మటే లయమైపోతూ ఉంటుంది మనకి. అట్లా ఒకటి కనపడి మళ్ళీ కనపడకుండా పోతుంటుంది. ఒకటి జ్ఞానానికి మనసు గుర్తించి మళ్ళీ వెంబటే మనసు కనీసం లయమైపోతూ ఉంటుంది. అందువల్ల ఈ కనపడి ఈ కనపడకుండా కొంచెం సేపు ఉండి మళ్ళీ మరలా లేకుండా ఉండే ఏ స్వరూపమైతే ఉన్నదో అది ఎంత విశాలంగా ఉన్నప్పటికీ కూడా, ఎంత సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా ఇది మొత్తం కూడా ఈ దృశ్య స్వరూపమే. అయితే ఈ దృశ్య స్వరూపానికి ఆధారమైన వస్తువైతే ఉన్నదో అదే దృక్స్వరూపము, అదే ఆత్మస్వరూపము. ఆ ఆత్మ యొక్క స్వరూపమే మనము. ఈ కనపడే దృశ్య స్వరూపం కాదు, ఆ ఆత్మ యొక్క స్వరూపమే మనమైతే మనం ఇప్పుడు ఎక్కడుంటున్నాం, మనం ఈ కనపడే దృశ్య స్వరూపంలో విలీనమైపోయి ఉన్నాం. ఈ దృశ్య స్వరూపంలోనే విలీనమైపోయి అదే నిజమని, అదే శాశ్వతమని ఇక్కడ మన జీవితం మొత్తం కూడా నానమైన అవస్థలతోటి, నానమైన ఇబ్బందులతోటి, నానమైన బాధలతోటి ఈ జనన మరణాలనే చక్రంలో తిరుగాడుచు అనేక బాధలు పడుతూ ఉన్నాం. అయితే అన్ని ఇబ్బందులైనా సుఖం కూడా పొందుతామంటే ఆ సుఖం కూడా పొందేది కూడా ఈ దుఃఖంతో మిశ్రితమైన సుఖమే కానీ అది వాస్తవమైన సుఖం కాదు. ఇది మనకి మన అంతర్గతంగా మన స్వరూపానికి ఉన్న తేడా ఏమిటంటే ఇది కనపడకుండా ఉండే దృక్స్వరూపమే మనము, ఆత్మ యొక్క స్వరూపమే మనం అయినప్పుడు మరి ఆ స్వరూపంగానే మనం ఉండాలి కదా. మరి ఎందుకు ఉండలేకపోతున్నాం? అది దానితోటి కల్పింపబడ్డ ఏ దృశ్య స్వరూపం అయితే ఉన్నదో ఈ దృశ్య స్వరూపమే నిజమనుకుంటున్నాం కాబట్టి ఇది దృక్స్వరూపం, ఆత్మయందు కల్పింపబడిన స్వరూపం కాబట్టి ఇది అక్కడికక్కడే తనకు స్వయంగా అక్కడికక్కడే తయారయ్యి అక్కడికక్కడే లయమైపోయే యొక్క లక్షణం ఈ దృశ్య స్వరూపం కాబట్టి ఆ స్వరూపమే నిజమని మనం భావించాం కాబట్టి అందువల్ల మన స్వరూపం, మనం మరిచిపోయిన స్వరూపం ఏదైతే ఉందో ఆ మరిచిపోయిన స్వరూపాన్ని తెలుసుకోవటమే ఇక్కడ వాస్తవంగా జ్ఞానయజ్ఞము అంటే. మరి ఆ మరిచిపోయిన స్వరూపాన్ని మన దగ్గరే ఉంది, మనమయ్యే ఉంది. మరి మన స్వరూపాన్ని మనం మరిచిపోయిన స్వరూపాన్ని మనం గుర్తు తెచ్చుకునేదానికి మరి ఎన్నో రకాల సాధనలైతేనేమి, ఎన్నో రకాల ఇటువంటి ప్రసంగాలైతేనేమి, ఎన్నో రకాల గ్రంథాలైతేనేమి అనేక రూపకాలుగా మనకి మనం స్వరూపాన్ని మరిచిపోయిన స్వరూపాన్ని మళ్ళీ మన స్వరూపాన్ని మనం గుర్తు తెచ్చుకునేదానికి అనేక రకాల సాధనలు, అనేక రకాల కనీసం విచారణలు, అనేక రకాల మనం సంబంధించిన ఈ గ్రంథాలు ఉండేవి అన్నమాట. మరి ఎన్ని చదివినప్పటికీ కూడా
వాస్తవంగా ఎంతమంది ఇక్కడ తన యొక్క స్వరూపాన్ని గుర్తు తెచ్చుకొని తన స్వరూపమే తానని ఇక్కడ నిలకడగా జీవించగలుగుతున్నారు, ఉండగలుగుతున్నారు అంటే మనం ఏళ్ల మీదే లెక్క పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు ఈ భగవద్గీతని మహనీయులు పెద్దలు ఎంతమందో ఎన్నో రకాలుగా వాళ్ళ యొక్క పాండిత్యంతో అనేక కోణాలుగా మనకి వినపడుతూ ఉన్నాయి. ఈ టీవీలో కావచ్చు, ఈ ఫోనుల్లో కావచ్చు, ఇడిగా ప్రసంగాలు కావచ్చు, మహనీయులు పెద్దలు అనేక కోణాలుగా చెబుతూ ఉండారు. అయితే మనకి ఎంత మట్టికి అర్థమవుతూ ఉన్నది, ఎంత మట్టికి మనం దాన్ని ఆచరిస్తూ ఉన్నాము, మరి ఏంటిది మనకి ఏదైనా కొంచెమైనా అసలు జ్ఞానము అంటూ ఉన్నారే, ఈ జ్ఞానం అంటే ఏమిటి అని మనకు ప్రశ్న ఏ రోజైనా కలిగినదా? పోనీ కలిగిందనుకోండి, కలిగిన తర్వాత ఆ జ్ఞాన స్వరూపమే ఏ విధంగా ఉంది, ఏ విధంగా అంతర్గతంగా ఈ ఇంద్రియాదులకి అతీతంగా ఉంది. మరి ఇంద్రియాదులంటే ఒక్కొక్కటి విడదీసి చెబుతూ ఉన్నారే, ఈ ఇంద్రియాదులైతే కనపడుతున్నాయి కాబట్టి ఈ మనసు కూడా ఒక్కోసారి కనపడదు. మరి మనసు కంటే ఆవల ఉన్న యొక్క జ్ఞానస్వరూపం ఏ విధంగా ఉంది అని మనకి ఏ రోజైనా ప్రశ్న కలిగిందా? ప్రశ్న కలిగితే ప్రతి ఒక్కరూ ఎవరికైతే కలిగిందో వారు ధన్యులే. ఎందుకంటే ప్రశ్న కలిగినాక ఆ ప్రశ్న కలిగిన యొక్క ప్రశ్నకే ఆన్సర్ కోసమై వెతుకుతాం మనం. ఆ ఆన్సర్ కోసం కానీ వెతికామంటే తప్పనిసరిగా మన యొక్క స్వరూపాన్ని తెలుసుకునేదానికి సంబంధించిన ఇప్పుడు అనేక కోణాల్లో మనకు చెప్పిన సాధనలు ఏదైతే ఉన్నాయో, ఈ సాధనలన్నీ బయటి ఏదో విషయాన్ని తెలుసుకునేదాని కోసం కాదు. బయట ఏదో మనకి మొయ్యలేని బరువు, మనం చేయలేని కష్టం, మన నెత్తి మీద బండబెట్టి చేసే యొక్క సాధనలు కాదు. ఈ సాధనలన్నీ కూడా మనలో మనకి మన విషయాన్ని మనం గురించే. మనకి ఈ దృక్రూపం అంటే ఏంటిది, దృశ్యరూపకం అంటే ఏంటిది? ఈ దృశ్యరూపకం అంటే ఈ శరీరము. ఈ శరీరం అంటే పంచభూతాత్మకమైన పదార్థం ఏదైతే ఉన్నదో ఆ పదార్థంతో మార్పు చెందిన యొక్క శరీరమే. ఈ శరీరములో అవయవాలు ఎన్నైతే ఉన్నాయో ఈ అవయవాలు ఒక్కొక్క అవయవము ఒక్కొక్క రకమైన క్రియ చేస్తూ ఉన్నది. ఈ క్రియ ఒకే శరీరం అయినప్పటికీ కూడా ఒక్కొక్క అవయవం యొక్క పని ఒక్కొక్క రకంగా మార్పు ఉన్నది. మరి ఈ పనులన్నింటికీ ఆధారమైన యొక్క మూల సూత్రం, మూల జ్ఞానం, మూల శక్తి ఎక్కడ ఉన్నది అని మనం ప్రశ్నేసుకొని మనలో ఉన్న తత్వాన్ని మనం గుర్తెరగటమే ఇక్కడ వాస్తవమైన జ్ఞానయజ్ఞము అంటే. ఇంకా అతి సూక్ష్మంగా, ఇంకా అతి సులువుగా ఉండే యొక్క విధానం ఏంటిదంటే, మనం ప్రతిరోజు కూడా అది భౌతికంగా అంటే దృశ్యరూపకము నిజమనుకొని చేసినప్పటికీ కూడా మనం చేయవలసిన పని ఏమిటి అంటే, నిరంతరం మనం ఏ ఆలోచన అయితే చేస్తూ ఉన్నామో, ఏ పని అయితే చేస్తూ ఉన్నామో ఆ చేసే ఆలోచన కానీ, ఈ చేసే పని కానీ, ఆ పనిని, ఆ ఆలోచనని నిరంతరంగానే మనం చూస్తూ ఉంటే, అంటే మనం చేసే పని మనమే చూస్తూ ఉన్నాము అంటే, ప్రతి కదలిక, ఏ కదలికైనా సరే మనం నడుస్తూ ఉన్నాం, మనం నడిచేదాన్ని మనమే చూస్తూ ఉంటే, నేను నడుస్తూ ఉన్నాను, నేను కంటితో చూస్తూ ఉన్నాను, నేను చేతులు కదుపుతూ ఉన్నాను, నేను నాలుకతో జౌహను గుర్తెరుగుతూ ఉన్నాను, నేను ఈ స్పర్శతోటి శరీరంతో ఈ స్పర్శను గుర్తెరుగుతూ ఉన్నాను, ఈ చెవులతోటి శబ్దాన్ని వింటూ ఉన్నాను, ఈ ముక్కుల ద్వారా వాసనని, మంచి చెడు వాసనలు చూస్తూ ఉన్నాను. ఇట్లా ఈ లోకంలో అనేక రకాల విధానాలైన ఎటువంటి చర్యలైతే ఉన్నాయో ఈ చర్యలు మొత్తం నేనే గుర్తెరుగుతున్నాను అని నిరంతరం మనం గుర్తెరిగేదాన్ని, మనం చేసేదాన్ని నిరంతరంగాని మనం చూడటం కానీ అలవాటు చేసుకున్నాము అంటే తప్పనిసరిగా ఒక పూటకి ఈ చేసేయి మనగుండానే తయారై మనలోనే, అంటే మనమంటే జ్ఞానస్వరూపం, ఆత్మ యొక్క స్వరూపంలో నుంచే ఈ మనసు తయారయ్యి ఇవన్నీ కూడా ఈ క్రియలు జరుగుతున్నాయి అన్న అనుభవం మటుకి తప్పనిసరిగా మనకు వచ్చుద్ది. అప్పుడు మనం ఎక్కడో ఎతకాల్సిన పని లేదు. ఎక్కడ ఏ శాస్త్రం చెప్పినా కానీ మన సృష్టించటం అంటే, సృష్టి అంటే ఏమిటి, ఈ సృజించటం తర్వాత ఈ పోషించటం అంటే ఏమిటి,
ఈ పోషించిన తర్వాత ఇది లయించడం అంటే ఏమిటి, ఈ మూడిటి యొక్క విధానాన్ని సంపూర్ణంగా వివరంగా తేల్చి చెప్పింది ఏదైతే ఉందో అదే మనకు సత్శాస్త్రము. అందువల్ల అది మనదే కాబట్టి శాస్త్రం కూడా ఇదే కాదు, మన శాస్త్రమే, శాస్త్రం కూడా మన స్వరూపమే. అందువల్ల ఏది తీసుకున్నా మన మీదగానే మనం తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ఒక రోజుకి జ్ఞానం అంటే ఇదే మనకు అనుభవానికి వచ్చుద్ది. జ్ఞానమే ఆత్మ యొక్క స్వరూపం, ఆ ఆత్మ యొక్క స్వరూపమే నేనని ఈ మనలో నుంచే ప్రతి ఒక్కటి సృష్టి అవుతూ ఉన్నది. మనలో నుంచే సృష్టి అయ్యి అది ఆ క్రియ జరిగినాక మళ్ళీ ఇక్కడ మనలోనే లయమైపోతున్నాయి అన్న అనుభూతి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా కలుగుద్ది. తప్పనిసరిగా అటువంటి అనుమానం ఏమీ లేదు. మన స్వరూపాన్ని మనం తెలుసుకునేదానికి ఇటువంటి సాధన ఏదైతే ఉందో ఆ సాధన ఎవరైతే ప్రారంభించి చేస్తూ ఉంటారో తను చేసే ప్రతి ఒక్కటి తను చూడటమే ఇక్కడ. అప్పుడు చేసేది ఒకటి, ఆ చూసేది ఒకటి అవుద్ది. చూసేది నేనవుతాను, చేయబడేది నేను చేస్తున్నాను అంటాం. అప్పుడు అది కొంత ప్రయాసపడి, అది మొదట్లో కొంచెం కష్టమైనప్పటికీ కూడా, కొంత ప్రయాస అయినప్పటికీ కూడా అది కొంతకాలంగానే మనం అది ఏ తీరుగైతే ప్రాక్టీసు అంటే ఏ తీరుగైతే అలవాటు చేసుకొని అది అలవాటైన దాకా అయితే శ్రమైనా కానీ ఓర్చుకొని ఆ పద్ధతిని ఆ సాధనని కానీ మనం చేసినట్లయితే ఒక రోజుకి ఈ చూసే నేనే ఏదైతే ఉందో ఆ చూసే నేనే జ్ఞానము, ఆ నేనే ఆత్మ యొక్క స్వరూపమని మన ప్రతి ఒక్కరికి కూడా అవగతమవుద్ది. ఆ ప్రతి ఒక్కరికి కూడా అనుభవానికి వచ్చుద్ది. అప్పుడు దృశ్యరూపకం మొత్తం కూడా మనలో నుంచే ఈ దృశ్యం మొత్తం తయారైందన్న అనుభవం తప్పనిసరిగా వచ్చుద్ది. ఇది జ్ఞానయజ్ఞము అంటే. ఇట్లా ఎవరైనా కూడా ఇటువంటి ఆచరణ తప్పనిసరిగా చెయ్యవచ్చు. ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయమే ఇది. ఏ ఒకానొక వాళ్ళకో ఒకరికే సంబంధించింది ఏం కాదు, ప్రతి ఒక్కరికి కూడా సంబంధించిన విషయమే. చాలా సులువైన విషయమే. చాలా సులువైందంటే తనదే కాబట్టి, తన దగ్గరే ఉంది కాబట్టి. అంతకంటే దగ్గరైన వస్తువు, అంతకంటే దగ్గరైన విషయం ఇంకొకటి రెండేది లేదు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపం కంటే దగ్గరైన వస్తువు రెండోది ఈ ప్రపంచమేన లేదు. ఎందుకు లేదు? అక్కడి నుంచే ప్రతి ఒక్కటి సృష్టి అవుతుంది, అక్కడే లయమైపోతూ ఉన్నాయి కాబట్టి. అందువల్ల ప్రతి ఒక్కటి కూడా మన ఆ జ్ఞానంలో నుంచే తయారయ్యి ఆ జ్ఞానంతో సర్వక్రియలు జరిపి మళ్ళీ ఆ జ్ఞానంలోనే లయమైపోతుంది. జ్ఞానం అక్కడే ఉంటూ ఉన్నది. ఆ జ్ఞాన స్వరూపమే నేను అనుకునేదానికి, ఆ జ్ఞానాన్ని తెలుసుకునేదానికి సంబంధించిన సాధన ఏదైతే ఉందో నిరంతరం మనల్ని మనం ప్రతి నిమిషం మనం పొద్దున ఉదయం లేచింది మొదలు సాయంకాలం పడుకునే మట్టికి ఒక్క క్షణం కూడా వదలకుండా మనం చేసే ప్రతి ఒక్క క్రియ కానీ మనం చూడగలిగితే మనం చేసే క్రియ ఒకటి అవుతుంటుంది, మనం ఒకటి అవుతుంటాం. అట్లా కొంతకాలంగా ఆ సాధన మనం చేయగలిగితే చేసేది నేనే, చేయబడేది నేనే. ఈ నేను అనే వస్తువు వాస్తవకంగా జ్ఞానస్వరూపమే, ఆత్మ యొక్క స్వరూపమే కానీ వేరే లేదని మనకు ఎప్పుడైతే దృఢమవుద్దో అక్కడ నిలబడగలుగుతామో అప్పుడు మన స్వరూపంలో మనం నిలబడగలుగుతాము. అప్పుడు మన స్వరూపాన్ని మనం గుర్తు తెచ్చుకోగలుగుతాము. ఇదే జ్ఞాన యజ్ఞము. ఇదే అన్నింటికంటా కూడా ఉత్తమమైన యజ్ఞము. అందువల్ల ప్రతి ఒక్కరము కూడా అటువంటి సాధన చేసేదానికి ప్రయత్నం చేసి ఆ సాధన ద్వారా మన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసేదానికి ముందుకు వెళ్తామని చెప్తూ ఉన్నా. ఓం